పాపము. ఈ పాపాన్ని బట్టి ఆదాము ఏమవ్వాలా? మరణం అవ్వాలా. ఈ ఆదాము ఏమవ్వాలా? నశించిపోవాలా. హల్లెలూయా. అసలు దేవుడు మనిషిని సృష్టించి యోదేనులో పెట్టినప్పుడు అసలు మరణం అనే ప్రస్తావన, అటువంటి పరిస్థితులు వినపడ్డాయా? లేవు. భవిష్యత్తులో కూడా కనబడవు. దేవుడు తన ప్రేమను ఆదాముకు అందిస్తూ, ఆదాము చేసే పనులకు దేవుడు ముచ్చట పడుతూ సంతోషంగా, మీరు గమనించండి, మీరు మీ పిల్లలతో ఎలా బ్రతకాలనుకుంటాడు? యోదేను తోటలో కూడా దేవుడు అదే అనుకున్నాడు. యోదేను తోటలో కూడా దేవుడు మన పిల్లలతో సంతోషంగా, ఆయన బిడ్డలైన మానవులతో అదే ఆనందంగా హ్యాపీగా బ్రతకాలని దేవుడు అనుకున్నాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆదాము చేసిన పాపాన్ని బట్టి యోదేను తోటలో నుంచి త్రోసివేయబడి అలా మానవ లోకం భయంకరమైనటువంటి పాపంలో పడి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ద్వారా ఏ మనిషి ఏమవ్వట్లేదు? నీతిమంతులు కావడం లేదు. గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాదు, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక క్రీస్తునందలి విశ్వాస మూలముగానే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ఇప్పుడు చదవండి బాగా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏమవలేము? మనం నీతిమంతులము కాలేము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏంటవి? 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏంటి? నీతిగా ఉండడానికి మనం చేసే క్రియలు. వీళ్ళు నీతిగా ఉండాలని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు మనిషి ఏం చేయలేకపోయాడు? నెరవేర్చలేకపోయాడు. ఈ 10 ఆజ్ఞలను మనిషి నెరవేర్చలేకపోయాడు. ఏ భేదము లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితికి వెళ్ళిపోయారు. రోమపత్రిక 3:10 అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవ్వడునూ లేడు, దేవుణ్ణి వెతుకువారు ఎవ్వరునూ లేదు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. హల్లెలూయా. చెప్పండి, అందరూ ఏమయ్యారట? మానవాళ్ళందరూ కూడా దేవుడు అనుకున్నటువంటి లెవెల్లో ఏ ఒక్క మనిషి కూడా నీతిమంతుడిగా లేడు. పిల్లలు గమనించండి. అయితే దేవుడు చేసినటువంటి పని ఏమిటంటే, ఈ మనిషి నీతిమంతుడిగా కావట్లేదు, మానవులందరూ పాపమనే చెరలోబడి నాశనమైపోతూ ఉండగా దేవుడు చేసిన గొప్ప వర్తమానం ఏంటో చెప్పండి. దేవుడు పంపించిన గొప్ప వర్తమానం ఏంటది? మహా సంతోషం. హల్లెలూయా. అదేంటో చెప్పమంటారా? మహా సంతోషం అంటే ఆయన ఏం చేశాడు అని అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మనం ఏమవ్వలేము? అవగలమా? నీతిమంతులు కాలేం. కానీ దేవుడు ఏం చేశాడు? చెప్పలే. దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు. ఎట్లా నీతినిచ్చాడు మనకి? విశ్వాసం ఉంచటం ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం యేసయ్యలో విశ్వాసం ఉంచటం ద్వారా, నువ్వు యేసయ్యను ఎప్పుడైతే నమ్మావో నువ్వేమైపోయావు? నీతిమంతుడిగా మార్చబడ్డావు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీకు అర్థమైతే మహా సంతోషం మీకు అర్థమవుతుంది. ఈ విషయం మనకు అర్థమైతే ఇప్పుడు మనం నీతిమంతులము అయ్యాము అంటే ఎవరిని బట్టి అయ్యాము? మన క్రియలను బట్టి అయ్యామా? వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని పాటించటంతో నీతిమంతులు అయ్యామా? అలా మనం నీతిమంతులైతే దేవుడు ఈ లోకానికి దిగిరాటం అనేది అర్థం లేని పని. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఎందుకు దిగొచ్చాడంటే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇట్లా నాన్న బన్ను ఒకసారి ఇట్లా బెన్ని నుంచున్నాను, బెన్ని నుంచు చూడండి ఒకసారి. ఇప్పుడు బెన్ని ఎవరనంటే మనం. హల్లెలూయా. చక్కని ఇటు పక్కరా. ఇప్పుడు బెన్ని ఎవరు? మనం. ఏనో యేసయ్య అన్నమాట. ఈయన ఎవరు? యేసయ్య. ఇప్పుడు బెన్ని ఏం చేస్తున్నానంటే, ఈ పట్ట ఇక్కడ ఉంది కదా, పట్ట ప్రేయర్ మ్యాట్, ఇది ధర్మశాస్త్రం అనుకుందాం. ఈ ధర్మశాస్త్రాన్ని దాటితేనే ఆయన ఏమవుతాడు? దీన్ని దాటిన తర్వాత ఏమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. ఇప్పుడు మానవులమైన మనం ఏమయ్యాము? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేం. పెద్ద స్టోరీని చిన్నగా చెప్తున్నాను. ఏ మానవుడు కూడా దేవుని వాక్యాన్ని 100కి 100 పాళ్ళు నెరవేర్చి దేవుని దృష్టిలో నీతిమంతుడు లేడు. మనిషి వల్ల సాధ్యమయ్యే పని కాదు. మనిషి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉన్నప్పుడు ఏమైపోయాడు మనిషి? ఏమైపోయాడు మనిషి? కూలబడిపోయాడు. మానవ లోకాన్ని గుర్తు చేసుకోండి. మీరు బెన్నికి వెళ్ళి చూస్తా ఉన్నప్పుడు తరతరాలు మనుషులు పుడుతున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులు అవ్వట్లేదు. వాళ్ళు ఏమవుతున్నారు? చనిపోతా ఉన్నారు. వినండి, ఇక్కడ దేవదూత వచ్చి గొల్లవారితో చెప్తున్న మాట ఏంటది? ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటది ఆ సువర్తమానం? రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈయన ఎవరు చెప్పండి? ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేసిండు? బెన్నిని ఎత్తుకుంది, వేసుకో. యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఎత్తుకో పూర్తిగా ఎత్తుకో, భుజాల మీద కూర్చోబెట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఈ ధర్మశాస్త్రం అనే దాన్ని ఆయన శరీరం మీద వేసుకొని, ఇద్దాం ఒకసారి నాడు, ఈ ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఆయన నెరవేర్చి, ఈ ధర్మశాస్త్రానికి రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి దింపేసి ఇక్కడ మానవ లోకాన్ని తీసుకొచ్చి నీతిమంతుల జాబితాలో పెట్టాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ ధర్మశాస్త్రంలోనే శాపం ఉన్నది, ఈ ధర్మశాస్త్రంలోనే రోగం ఉన్నది, ఈ ధర్మశాస్త్రంలోనే దరిద్రం అనేది ఉన్నది, ఈ ధర్మశాస్త్రంలోనే అపవిత్రత అనేది ఉన్నది, పాపం అనేది ఉన్నది, సమస్త కల్మషం అనేది ఉన్నది. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అనే దానికి రూపం లేదు. ధర్మశాస్త్రం వచ్చాక పాపానికి రూపం వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే, చూడండి ఒకసారి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, మీరు అలాగే ఉండండి, ఎలకండి. 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవుట వలనను మృతులయ్యగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమయ్యాము? అపరాధముల వలనను, చెప్పండి ఏముంది అక్కడ? అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మనం మృతులై ఉన్నాం. మనం మృతులవ్వడానికి కారణం ఏంటి? 10 ఆజ్ఞలే. మనం చెడ్డవాళ్ళమని చెప్పింది ఎవరు? ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసింది? చచ్చిన వాడవు నువ్వు నెరవేర్చట్లేదు దేవుని ఆజ్ఞలు, కాబట్టి దేవునిలో నువ్వెవరవు? యు ఆర్ డెడ్. హల్లెలూయా.
ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసిందంటే చంపేసింది. దేవుని శుభవార్త ఏంటంటే, ఇప్పుడు చదవండి అక్కడి నుంచి. దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో పాటు మనలను జీవింపజేసెను. చూడండి, ఇప్పుడు అభిషేక్ చేతిలో పెడుతున్నాను. ఇదేంటది చెప్పాల? ఇదేంటది? ధర్మశాస్త్రం. ఇందులో ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మానవుడు నీతిమంతుడు కాదు అనటానికి ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? సమర్థిస్తుంది. ఇప్పుడు ఈయనెవరు? ధర్మశాస్త్ర పరంగా చూస్తే ఈయనెవరు? పాపి, మృతుడు. మానవ సంబంధం, మానవులందరినీ సూచించి చెప్తున్నాను నేను. మనిషి ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఏమయ్యాడు? మృతుడైన స్థితిలో ఉన్నాడు. ఈ మృతమైన స్థితిలో ఉన్న మనిషికి దేవుడు ఏం పంపాడు చెప్పాలా? మహా సంతోషాన్ని. ఏంటా సంతోషం? ఈ ధర్మశాస్త్రం అంటే చదువునాను ఇప్పుడు. దేవుని రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రాలను మేకులతో సిలువకు కొట్టి దాని వ్రాతను తుడిచివేసి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి. ఇక్కడ బాగా మీరు వినాలి. ఇప్పుడు యేసయ్య యవ్వనుడిగా పుట్టి సిలువలో మరణించి వెంటనే మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయొచ్చుగా. చిన్న బాలుడిగా పుట్టాడు. మీకు అర్థమవుతుందా ఎందుకు పుట్టాడు? క్రిస్మస్ వచ్చాము, మమ్మల్ని అడిగితే హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు పుట్టాడు తెలుసా? ఏ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడో. ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు, నేను తండ్రి అయిన దేవుడు. ఇంకొకరు రండి, ఇంకొక పిల్లలు రండి, నుంచోండి, స్పీడ్గా రండి, రావాలి ఇంకొకళ్ళు, స్పీడ్గా రండి. బెన్ని ఈయనకంటే పెద్దోళ్ళు అవ్వాలా? ఈయనకంటే పెద్దోళ్ళు అయితే బాగుంటుంది. కూర్చోండి. ఈయనకంటే పెద్దోళ్ళు అవ్వాలి. రానన్న స్పీడ్గా. ఇప్పుడునా సరే, చూడకండి, వెళ్తూ చూడండి. తెల్ల షర్ట్ వేసాడు కాబట్టి తెల్ల రంగు మంచిది. ఇప్పుడు ఈయన తండ్రి అయిన దేవుడు, ఈయన ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏంటది? ఇది నా దృష్టిలో పట్టుకో. నా దృష్టిలో నీతిమంతులు అవ్వాలంటే ఇది చూపించట్లా. దీన్ని మీరు ఏం చేయాలా? నెరవేర్చకపోతే మీరేమవుతారు? మిమ్మల్ని బ్రతకనీడు. ఈయన అసలు అజమాయిషి తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడు. ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ ధర్మశాస్త్రాన్ని దాటలేకపోతున్నాడు. తన తెలివితో 10 ఆజ్ఞల్లో ఒకదాన్ని చేద్దాం అనుకుంటే ఇంకో దాంట్లో లోపం వస్తుంది. ఒకటి చేయాలంటే ఇంకో దాంట్లో అవుతున్నాడు. ఒకే ఆజ్ఞ ఇచ్చిన దేవుడు ఒక దాంట్లో నువ్వు మంచిగుండి ఇంకో దాంట్లో చేయకపోతే అంతా పాపమే కదా. అసలు ఇది నెరవేర్చలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఈ దేవుడు ఏం చేశాడంటే వర్తమానాన్ని పంపాడు. చెప్పండి, ఏంటా వర్తమానం? ఎంతమందికి సంతోషం? ప్రజలందరికీ సంతోషాన్ని అన్నాడా? కలగబోయేదన్నాడా? కలగబోయేదంటే నువ్వు తీసుకోగలిగింది. నువ్వు ఆ సంతోషాన్ని తీసుకోవాలి. నువ్వు ఆ సంతోషాన్ని స్వీకరించాలి. బట్ ఇది ప్రజలందరికీ, ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్క మనిషికి దేవుడు పంపిన వర్తమానం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఈయన బాలుడుగా ఎందుకు పుట్టాడనే ప్రశ్న మనకి ఇందాకలు వచ్చింది. ఎందుకు పుట్టాడు తెలుసా? ఈ తండ్రి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకో. ధర్మశాస్త్ర ప్రకారం ఆయన జీవించాడు. 8వ దినాన సున్నతి పొందాడు. తండ్రి కొంచెం ఈయన ధర్మశాస్త్రం ప్రకారం ఎన్ని రోజులు? 8వ రోజు సున్నతి పొందాడు. ధర్మశాస్త్రం ప్రకారం నీతిగా ఆయన ఏం చేశాడు? నడిచాడు. ధర్మశాస్త్ర ప్రకారం దేవుని దృష్టిలో, తండ్రి దృష్టిలో పరిశుద్ధంగా జీవించి తండ్రిని మెప్పించాడు. అందుకని తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు తండ్రి దృష్టిలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ఈ మాట మీరు జీర్ణించుకుంటారో లేదో, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఆమెనా? అందరూ అనట్లే హల్లెలూయా. చాలా మందికి తెలియదు ఈ సత్యం. చాలా మంది అంటే 10 ఆజ్ఞలు కూడా మనం పాటించాలి, 10 ఆజ్ఞలు కూడా ప్రేమ గట్టి ఇంట్లో పెట్టుకుంటారు పాటించినట్టు. హల్లెలూయా. ఏదో భక్తి, దేవుడి మీద భక్తి, వాక్యం మీద భక్తి కట్టేసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. 10 ఆజ్ఞల గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి, మరలా చదవమాట. దేవుడు చూడండి మాట, అపరాధముల వలనను శరీర సున్నతి పొందుక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను సిలువతో మేకులకు కొట్టి, సిలువతో ఏం చేశాడు? మేకులు. సిలువలో ఎవరికి కొట్టబడ్డాయి మేకులు? చెప్పాలి. సిలువలో మేకులకి మేకులు ఎవరికి కొట్టబడ్డాయి? కానీ ఇక్కడ ఒరిజినల్గా ఏం చెబుతున్నాడు? మేకులు కొట్టబడ్డది ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధంగా ఆయన శిక్షించబడ్డాడు. అంటే తండ్రి అయిన దేవుని దృష్టిలో పాపం చేసిన వానికి ఏం పడాలా? శిక్ష పడాలా. ఈ శిక్ష ఏం చేశాడు? ఈయన నెరవేర్చాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే మీకు క్రైస్తవ్యం అర్థమైతే మీరు ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించగలుగుతారు. ఇది తెలియకనే చాలా మంది క్రైస్తవులు ఇంకా అపరాధ భావంతో దేవునికి నేను ఎటు తిరిగి ఉండాలి, దేవుడిని నేను ఎటు తిరిగి ఉండాలని, వాళ్ళ క్రియలతో దేవుణ్ణి సంతోషపరచాలనే ఆలోచనలో ఉండిపోతున్నారు. బాగా వినాలి మాట. దేవునికి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వినాలి నా మాట, బాగా వినాలి. అయితే జరిగిన విషయం ఏంటనంటే, ఏ దేవుడైతే ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని యేసయ్య ఏం చేశాడు? పూర్తిగా నెరవేర్చాడు. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? సంతోషపడ్డాడు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు సంతోషపడ్డాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి 2 వచనాలు. త్వరగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపముల నిమిత్తము ఎన్నంతలుగా సమాచారము ఎవరి చేతి ద్వారా? దేవుని బాహు. దేవుని బాహు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా పాపానికి ఎన్నంతలుగా? రెండింతలుగా ఆయన వెల చెల్లించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం త్వరగా. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు అయిన యేసుక్రీస్తు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలుచు మొక్కవలెను. మీరు కిందకి చదవండి. మన దోషాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి, మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి, మన రోగాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. మనమేమయ్యా అని చెప్పండి? సంతోషంలోనికి ఎంటర్ అయ్యాం. మీకు అర్థమవుతుందా విషయం? మీకు అర్థమవుతుందా? ఎందుకు ముఖంలో సంతోషం రావట్లే మీకు? హల్లెలూయా. తెప్పించుకుంటున్నారా, రప్పించుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు విషయం అర్థమైందా? దేవుడు ఏం చేశాడంటే ఆయనే వెల చెల్లించడానికి ఆలోచించి యేసయ్యను పంపాడు. ఇప్పుడు తండ్రిని యేసయ్య ఎలా సంతోషపరిచాడు? ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాడు. ఇప్పుడు తండ్రి హ్యాపీ. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. కొట్టివేసి ఏం చేశాడు? అటు సరుకు ఏం చేశాడు? ఈ ధర్మశాస్త్రంలో నువ్వు లేకుండా ఎత్తుకో. పూర్తిగా ధర్మశాస్త్రాన్ని కాకుండా ఎత్తుకున్నాడు యేసుక్రీస్తు మనల్ని. యేసయ్య మనల్ని ఎత్తుకొని ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నిటి విషయంలో వచ్చినప్పుడు నా క్రియలు, చెప్పండి ఎవరి క్రియలు? యేసయ్య క్రియలను బట్టి మనం నీతిమంతులయ్యాం. ధర్మశాస్త్రాన్ని దాటి చడిపెట్టు, అక్కడ తీసుకొచ్చి ఇప్పుడు దేవుని కుడి పార్శ్వాన మనల్ని కూర్చుండబెట్టాడు.
ఎబిసీలకు రాసినటువంటి పత్రిక 2 వచనాలు చదివి క్లోజ్ చేస్తా. ఎబిసీలకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయం. ఎబిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి, కానీ చదవగలరా? 4వ వచనం. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షించబడి క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యము రాబోయే యుగాల పరిచయ నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో మనం కూర్చోబెట్టాడు. మనం ఎక్కడ కూర్చున్నమాట? మనం బాప్తిస్మం పొంది లేపేటప్పుడు మన సీట్ ఎక్కడ కన్ఫర్మ్ అయింది? మనం పరలోక సంబంధమా భూలోక సంబంధమా? హల్లెలూయా. అంటే దేవుడు మనకి ఏమిచ్చాడు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమైనట్టు అనిపించలేదు. నాకు అర్థమైందా? అర్థమైందని గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలమైన మనలో దేవుడు తన ఆత్మను పెట్టాడు. బాధాకరమైన సంగతి ఏంటంటే, ఈ భూ సంబంధమైన మైండ్ సెట్ ద్వారా నువ్వు నేను ఇక మందినే, నాకు ఒక కులం ఉంది, నాకు ఒక అలవాటు ఉంది, నాకు ఒక దరిద్రాలు ఉన్నాయని ఈ భూ సంబంధమైన వాటి మీదే నీ మనసు పెంచుకొని నీ చదువును బట్టో డబ్బును బట్టో ఇంకా దేన్ని బట్టో నీకు లేని దాన్ని బట్టి కృంగిపోతున్నావు, ఉన్న దాన్ని బట్టి హెచ్చెచ్చిపోతున్నావు, గర్వంలోకి వెళ్ళిపోతున్నావు. బట్ ఒరిజినాలిటీ ఏంటంటే, దేవుడు మనిషిని ఏం చేశాడనంటే ప్రియులారా, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి బలహీనతలోని విడిపించి నిన్నేం చేశాడనంటే ఆయన శ్రేష్టమైన కృపలో. ఎట్లానంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా నన్ను బెన్ని ఇక్కడ ఉన్నప్పుడు ఈ మానవ సంబంధమైన వ్యక్తికి చెప్పండి, ఏమి లేదు? పరిశుద్ధాత్మ లేదు, ఏమి లేదు? రక్షణ లేదు, ఏమి లేదు? ఏమీ లేదు. హల్లెలూయా. చెప్పండి, ఏమీ లేదు. ఇతడు నిల్లు, దేనికి పనికిరాడు, జంతువుల్లో జంతువుగా, భూమి మీద ఒక వాల్యూ అనేది లేదు. ఎప్పుడైతే తండ్రి ఆలోచించి యేసయ్యను బహుమానంగా, అక్కడికి వెళ్ళిపో, యేసయ్యను బహుమానంగా లోకానికి పంపించాడు. యేసయ్య వచ్చాడు. యేసయ్య మనకేమై ఉన్నాడు? యేసయ్య మనకేమై ఉన్నాడు? అంశం అడిగా మహా సంతోషం. చూడండి సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా, ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. ఇట్రా బెన్ని, ఇట్రా. ఇప్పుడు బెన్ని ఎవరు? బెన్ని ఎవరు? మనం కదా. మానవులైన మన జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే. మన పరిశుద్ధత ఎవరు? యేసుక్రీస్తే. మన నీతి ఎవరు? యేసుక్రీస్తే. మన విమోచన ఎవరు? అందుకే యేసయ్యని నమ్మాలి. యేసుని ఎందుకే నమ్మాలి? నీ యేసు నమ్మితేనే నరకం. అయ్యో నాకు 5 సహోదరులు ఏడ్చేవాడిని అడిగితే అర్థమైతే ఎందుకు నమ్మాలో. ఆ రోజు వచ్చిందా కాగు, కంగారు ఎందుకు? ఈరోజు ఎన్నమనుకో నో ప్రాబ్లం, ఈరోజు ఎన్నమనుకో నో ప్రాబ్లం, ఏ బాధ లేదు. నేనెన్నో నా ఇష్టం అన్నమనుకో. బైకు ఓవర్ స్పీడ్ తోలుతున్నాడు రండి ఒక ఆయన. పెద్దలు చెబుతున్నారు, తల్లిదండ్రులు చెబుతున్నారు, ఎవరు చెబుతున్నా అస్సలు అట్లా స్పీడ్ నేను తప్పించగలన్నాడు. ఎట్టన్నాడు పోయి లారీ కింద పడ్డాడు. 2 కాళ్ళు కట్టాయి, 2 కాళ్ళు ఈ తోడల మీద కట్ అయిపోయాయి. మంచంలో పడ్డాక అప్పుడు చెబుతున్నాడు, బైక్ ఓవర్ స్పీడ్గా. ఈ వర్తమానం నీకు వచ్చినప్పుడు ఇంటి కాళ్ళు ఉండేవిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా గొప్ప సంతోషం ఏంటో? మన జ్ఞానం ఎవరు? యేసయ్యే. మన నీతి ఎవరు? యేసయ్యే. మన విమోచన ఎవరు? యేసయ్యే. మన పరిశుద్ధత ఎవరు? మనకు సమస్తము యేసయ్యే.
ఇక మన తెలివి, మన జ్ఞానం, మన క్రియలు, నేను ఇంత ప్రార్థన చేసిన కాబట్టి దేవుని కృప నా మీద ఎక్కువ ఉంది, నేను ఇంత ఉపవాసం ఉన్నా కాబట్టి కాదు. నీ ప్రార్థన కాదు, నీ క్రియలు కాదు, మన నీతి మురికి గుడ్డలు, మన 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 ప్రార్థనలు, మన నీతి క్రియలు ఇవన్నీ. చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ మానవుడు యువతలకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఉంటాడా? ఏం చేస్తాడు? నా నీతి నీవే, నా ఖ్యాతి నీవే, నా దైవమా యేసయ్యా, నా క్రియలు కాదు నీ కృపాయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. కొట్టండి చప్పట్లు. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలదయ్యా, నీ జీవితాన్నే నాకిచ్చినావు, నీకే నా జీవితమయ్యా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పాడాలి మీరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈయనకు ధర్మశాస్త్రం ఉన్నదంటారా? పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. యేసయ్యను వెంబడించటమే, యేసయ్యను ఎందుకంటే ఆయనలో మనకు క్షమాపణ దొరికింది, ఆయనలో మనకు నీతి దొరికింది, ఆయనలో మనకు పరిశుద్ధత. అంటే అవన్నీ ఎవరి ప్రణాళిక? తండ్రి ప్రణాళిక. తండ్రి గొల్లలకు ఏం పంపించాడు? వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానం ఏంటి? యేసుక్రీస్తు మీకు సర్వమై ఉన్నాడు, మీకేం పర్వాలేదు, మీరు యేసయ్య భుజాల మీద కూర్చొని, మీరు సరిగ్గా ఎత్తుకోవట్లేదు, నువ్వు ఎత్తుకో, భుజాల మీద ఎత్తుకో, కాలు అటు ఇటు పెట్టుకుని ఎత్తుకో. హల్లెలూయా, హల్లెలూయా. మన పొజిషన్ ఇదన్నమాట. హల్లెలూయా. నువ్వు యేసయ్యను గట్టిగా అనుకుంటే నీకు నీతి క్రియలు ఆయన ఇస్తాడు, నీకు జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు, నీకు పరిశుద్ధత ఇస్తాడు. ఇక ఆయనే నిన్ను ఊరేగిస్తాడు. కొట్టండి గట్టిగా చప్పట్లో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అటు అటు ఇటు వెళ్తా ఉండి. హల్లెలూయా. ఆ బాబు నీకు బెన్ను మోయలేడు కదా బన్ను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మన స్థానం ఇది. ఇక మనం సంతోషమే. నువ్వు దేవుని లోకొచ్చా, నిన్ను ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకొని మెళ్ళ మీద ఎక్కితే నువ్వు మళ్ళా పోతావా? కంపలేముడు తిరుగుతావా? యేసయ్య నిన్ను తెచ్చి తన గుండెల మీద అద్దుకొని నీ చెత్తంతా ఆయన భుజాల మీద మోసేస్తే మరలా పోయి నువ్వు పనికిమాలిన స్నేహం చేస్తావా? ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని, ఏయ్ నీ కొరకు రక్తం కార్చా, నేను నీ కొరకు నేను రక్తం కార్చా, నువ్వేంది లాపరక అన్నట్లు ఆయన. మీరు ఇందాకల వాక్యం విన్నారా? పరలోకమందు మనలను కూర్చోబెట్టాడు. నీ స్థానం ఏంటో తెలుసా? చూడండి సరే, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు క్రిస్మస్ కనపడుతుంది అక్కడ. పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపడు. విశ్వాసం ఉంచిన వెంటనే ఏమయ్యావు? నిత్య జీవం. అంటే ఈ మనిషి జీవితానికి మరణం ఉన్నదా? లేదు. మరి దాన్ని ఏమనాలా? అది ఏమనాలా? ఎస్, అది ఏమనాలా? మహా సంతోషం. కొట్టని గట్టిగా చప్పట్లో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు పంపిన సువర్తమానం ఏంటంటే యేసయ్య నీ స్థానంలో మరణిస్తాడు. సమస్త పాపము, సమస్త దోషము, సమస్త శాపము అన్నీ తీసేసి నీ నీతి యేసయ్య దింపేసాయి. ఇప్పుడు ఒరిజినల్గా మనం ఆ స్థాయిలో సంఘం, క్రైస్తవ్యం దాన్ని గ్రహించట్లేదు. వీళ్ళు ఇక్కడే ఉండి మోకాళ్ళే, ఇక్కడే మోకాళ్ళే, చేతుల పైకి ఎత్తి ఇటు తిరిగి మోకాళ్ళు వేసి ఏమన్నది? యేసయ్యా నన్ను రక్షించు ప్రభువా, యేసయ్యా నన్ను విడిపించు ప్రభువా, యేసయ్యా నా కృప చూపాడు. యేసయ్య ఏం చేసిండు? ఆల్రెడీ చేశాడు. ఆల్రెడీ చేశాడు. మనం ఏం చేస్తున్నాం? ఇంకా దేవుడు ఏదో చెయ్యాలి, నన్ను ఏం చేయాలి? నీకు నమ్మటం రావట్లే. ఫస్ట్
క్రైస్తవ్యంలో ఉన్న మెయిన్ ఏంటి తెలుసా? ఫెయితే. ప్రార్థన కంటే విశ్వాసం గొప్పది. ప్రార్థన తక్కువ అంటలే. మళ్ళీ నా మీద ఏదో కామెంట్ లేడానికి అట్లా మాట్లాడకండి. మీరు నన్ను ప్రేమిస్తే నన్ను అర్థం చేసుకుంటారు. నన్ను అర్థం చేసుకోవాలంటే ముందు కామెంట్ రానికండి. హల్లెలూయా. విశ్వాసముతో ఉన్నవాడు డెఫినెట్గా ప్రేయర్ చేస్తాడు. ఇప్పుడు మనం నమ్మాల్సింది ఆయనకు ప్రార్థన చేయటం కాదు, ఆయన భుజాల మీద మనం ఉన్నాం. కాబట్టి ఏం చేయాలా? ఆయన ఏ రక్షణ మనకిచ్చాడో, ఏ నీతిని మనకిచ్చాడో, ఏ పరిశుద్ధతను మనకిచ్చాడో దాన్ని దేవుని కుమారులాగా కొనసాగించాలి. హల్లెలూయా. లాజరుని ఏమనాలా? లాజరు బయటికి రా. లాజరు చచ్చిపోలే ఇంకా. హల్లెలూయా. ఎందుకంటే ఆ స్థాయి అటువంటి, ఆయన కుమారుని స్థానంలో దేవుడు మన పెట్టాడు. అదే శుభవార్త. ప్రజలందరికీ ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అదే శుభవార్త. ప్రజలాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయటం కాదు. ఇక్కడ లేము అసలు. మనం నుంచున్నాను, ఇవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఎక్కడ కూర్చున్నాం? పరలోకమందు కూర్చున్నాం. మీరు భూమి మీద వేటిని బంధిస్తే మన స్థాయి ఎక్కడుంది? మీరు పైనున్న వాటినే వెదుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనం ఏం చేస్తామంటే కాసేపు అటు ఆలోచిస్తాం, కాసేపు ఇటు ఆలోచిస్తాం. హల్లెలూయా. కాసేపు నీతిమంతుని అంటావు, ఎవరు ఉండలేరులే నీతిమంతులుగా. అంత నీతిమంతులుగా ఎవరు ఉంటారు చెప్పు? అంటే మన మైండ్ ఏంటంటే ఎప్పుడు కూడా భూ సంబంధంగానే ఆలోచిస్తున్నాం. దానివల్ల ఏంటంటే బలహీన పడిపోయి, దానివల్ల కృంగిపోయి, దానివల్ల వ్యతిరేకం అయిపోయి, దానివల్ల అయోమయం అయిపోయి మనం వెళ్తున్నాం. ఒక ఇబ్బంది ఉంటే పెట్టేసింది, భోజనం అయితే ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వినన్నమాట. ఇంకొక 10 నిమిషాలు క్లోజ్ చేస్తాం. వినాలి జాగ్రత్త. మీకు అర్థమవుతుందా? ఇట్లా ముందుకు. ఇప్పుడు ఇక్కడున్న వ్యక్తి, ఇక్కడ ఇందాక నేను చెప్పాను, వెళ్తున్నామ్మా, రోగం ఇందులోనే ఉంది, శాపం ఇందులోనే ఉంది, అపవిత్రత ఇందులోనే ఉంది, అన్ని ఇందులో. వీటన్నిటిని యేసయ్య ఏం చేశాడు? యెషయా 53 అధ్యాయాలు ఉంటుంది. మన రోగాలను భరించాడు, మన దారిద్ర్యాన్ని భరించాడు, మన అపవిత్రతను భరించాడు, మన సమస్తాన్ని భరించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. యేసయ్య అంటే క్రైస్తవ మతానికి వేసి బోలో మాకు, నాకు 5 సహోదరులు ఉన్నారని అట్లే ఒకడు వెళ్ళి ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీ ప్రతి పాపాన్ని, ప్రతి బలహీనతను తొలగించి నిత్య జీవాన్ని మనకిచ్చేవాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? అదే శుభవార్త. నువ్వేమనుకుంటున్నావు? నాకు ఎవరు లేరు అనుకుంటున్నావు. నీ దరిద్రాన్ని మోసాడు యేసయ్య, నీ అపవిత్రతను మోసాడు యేసయ్య. తూ అని ముఖాన ఉయ్యాలి మనల్ని, కానీ మనల్ని తప్పించి ఆయన భరించాడు. వీపున కొట్టబడాలి, ఆయన కొట్టబడ్డాడు. అమ్మ వినండి, ప్రతి బలహీనత యేసయ్య భరించబోతున్నాడు గనక, మనకు గొప్ప కృపనిస్తున్నాడు గనక తండ్రి ఏం చేశాడంటే వర్తమానాన్ని పంపాడు. ఏంటా వర్తమానం? ముగ్గురెళ్ళి కూర్చోండి. ఏంటా వర్తమానం? మహా సంతోషం. హల్లెలూయా. ఈ వర్తమానం నీకే కాదు, ప్రజలందరికీ వెళ్ళాలి. వెళుతుందా? చెప్పండి. ప్రజలందరికీ వెళుతుందా ఈ వర్తమానం? ఈ వర్తమానం ఎలా వెళుతుంది? మన ద్వారానే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మహా సంతోషం. నువ్వు పాపాన్ని గురించి బాధపడనక్కర్లేదు, శాపాన్ని గురించి బాధపడనక్కర్లేదు, రోగాన్ని గురించి బాధపడనక్కర్లేదు. యేసయ్య ఆల్రెడీ వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి అక్కడ పెట్టాడు. నువ్వే తెలివి తక్కువగా మళ్ళా అటుపోయి అందులో పడుతున్నావు. అందులో పడి నువ్వు తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు. కానీ యేసయ్య నీకు జ్ఞానము, విమోచన, పరిశుద్ధత, నీతి అయి ఉన్నాడు. మనం అతిశయించాల్సింది ధర్మశాస్త్ర క్రియలను బట్టి, నడిచిన దాన్ని బట్టి కాదు. 40 రోజులు ఉపవాసం ఉన్నాను అతిశయించటం కాదు, గొప్ప ప్రార్థన కాదు, అది అందులో కదా అతిశయం. ఎందులోని? నా ప్రభు నా ముఖాన పడాల్సిన భరించాడు, నా ప్రభువే నాకు ఈ భాగ్యం ఇచ్చాడు. అందరూ నుంచుందాం పిల్లరా. మహా సంతోషము క్రిస్మస్లో దొరుకుతుంది. నువ్వు అనుభవిస్తున్నావా? దేవుడు మనిషికి అనుగ్రహించిన మహా సంతోషమును. అందరూ నిలబడదాం, ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం పిల్లరా. ప్రజలందరికీ దేవుడు సిద్ధపరిచాడు, ఎందుకో కొందరు మాత్రమే దాన్ని వింటున్నారు. ప్రజలందరికీ ఈ వర్తమానం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు.
నీ పాపము గురించి, శాపము గురించి, దరిద్రము గురించి, రోగము గురించి, ఏ పరిస్థితి గురించి కూడా నువ్వు తలవంపులుగా బ్రతకూడదని యేసయ్యే ఒక బహుమానంగా మహా సంతోషం నీకు ఇవ్వడానికి వచ్చాడు. అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆ దేవుని మనసును నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుని మనసును నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుని ఉద్దేశాన్ని బయట ఉన్న వాళ్ళు కూడా నుంచండి అమ్మా, నుంచొని కళ్ళు మూసుకోండి, నుంచొని కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించండి. బయట ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుందాం. మహా సంతోషం దేవుడు నీకు సిద్ధపరిచాడు. దయచేసి ఆఖరి ప్రార్థన చేసుకున్నాం, అందరూ జాగ్రత్తగా వినాలి. మహా సంతోషం దేవుడు నీకు సిద్ధపరిచాడు. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. అయ్యా నేను రోగంలో ఉన్నంటే అది నీ తెలివి తక్కువతనం. అయ్యా నేను దరిద్రంలో ఉన్నాను, అది నీ తెలివి తక్కువతనం. అయ్యా ఇంకా నేను పాపంలో నల్లాడిపోతున్నా, అది నీ అజ్ఞానం. అయ్యా యేసయ్య అయితే నీకు సంతోషాన్ని, మహా సంతోషం. దేవుడు గొప్ప సంతోషంతో నువ్వు బ్రతకాలని వర్తమానాన్ని పంపాడు. కెన్ యూ అండర్స్టాండ్ ఇట్? మహా సంతోషము నీ హృదయంలో నిండాలని దేవుడు ఈ క్రిస్మస్ దినాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుణ్ణే విడిచిపెట్టే మనసు నీలో రాకూడదు. ఈరోజు రకరకాలుగా మనిషికున్న అజ్ఞానం చొప్పున నడుస్తున్నాడు తప్ప దేవుని మనసును ఎరుగని స్థితిలో మనిషి బ్రతుకుతున్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానం క్రిస్మస్. రోగం, పాపం, ద్వేషం, ప్రతీకారం, దరిద్రం సమస్తం కూడా ఆయన మోసుకొని వెళ్ళిపోతాడు. వాటికి నిన్ను అందనివ్వడు ఆయన. యేసయ్యా నా మీద నువ్వెంత ప్రేమ కలిగి ఉన్నావో గ్రహించడం నాకు నేర్పించండి. నన్ను భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నావా తండ్రి? ఈ సంతోషాన్ని నేను అర్థం చేసుకోవడం నాకు నేర్పించండి. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోవడం నాకు నేర్పించండి. ఈ విషయాన్ని నేను గ్రహించడం నాకు నేర్పించండి. ప్రియులారా, ఈ క్రిస్మస్లో ఉన్న సంతోషాన్ని నువ్వు గుర్తించలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో ప్రియులారా కేవలం మానవ మాత్రంగానే ఏదో విందు చేసుకొని తినడం కాదు, లేకపోతే కొత్త బట్టలు కట్టుకోవటం కాదు, పిల్లలు చక్కటి పాట వాళ్ళు పాడినట్లుగా మనం ఏదో శరీర సంబంధం గురించి కాదు, ఆత్మలో నువ్వు బహుగా ఆనందించాలి. అదే మహా సంతోషం. దేవుడు నిన్ను ఆయన ఉన్నతమైన కృపతో బ్రతికించాలని ఆశపడుతున్నాడు. నువ్వు కూడా అలాగా ఆశిస్తున్నట్లయితే నీ మనసు దేవుని మీద పెట్టు. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు, వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం. పరిశుద్ర ప్రేమ